వరకు కూడా దేవుని దీపముగా నువ్వు వెలిగించబడటానికి నేను ఆయన చక్క చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దీపము వెలుగుతూ అనేకులకు వెలుగునిచ్చే రీతిగా ఈ దినం నుంచి నేను దేవుడు జీవించి నడిపించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అనేది ఆయన చేస్తున్న మేలు, ఆ మేలుతో నువ్వు తృప్తిపరిచే రీతిగా నిన్ను కూడా ఆయన బలపరచబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ క్రియ మనము చేయగలుగుతామా? మన ద్వారా ప్రభు చేపిస్తాడంటే ఆయన మాత్రమే దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన మన ద్వారా చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. మనము మనంతటికి మనం చేయాలి అంటే ఇంతకు ముందు మనం పడిన పాటలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతూ ఉంటాం. దేవుడి యొక్క కృప చేత దేవుడు మనల్ని ఆయన ఉపయోగించుకునే సాధనంగా, ఆయనకు పనికి వచ్చే పాత్రగా, ఆయన వాడుకునే ఒక పని ముట్టుగా దేవుడి చేతిలో మనం వాడబడాలి. అప్పుడు దేవుని నామ మహిమార్గంగా, దేవుడి చిత్తానుసారంగా ఆయన కృప మన వెంబడి వస్తూ ఉంది. మనము ఆయనతో కలిసి అనేకులకు మాదిరికరంగా దేవుని నామానికి మహిమకరంగా బ్రతకడానికి ఆయనే మనల్ని నడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఆ విషయాన్ని చెప్తూ మనము ఇప్పుడు ఎవరికి మాదిరిగా ఉండాలి అంటే లోకస్తులుగా, ఎవరికి మాదిరిగా ఉండాలి సంఘానిక, ఎవరికి మాదిరిగా ఉండాలి దేవుని యొక్క మహిమ కలిగిన సంఘానిక అంటే పరిశుద్ధుడైన దేవుడు అంటూ ఉన్నాడు. ఈ దినం మీతో నాతో చెప్తున్నది అందరికీ కూడా మాదిరి కలిగిన బిడ్డలుగా ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి మహిమ కలిగిన దాకా ఏసయ్య అందరికీ మాదిరి, దేవునికి మహిమ కలిగిన దాకా ఆయన మార్గంలోనే మనం వెళ్తున్నాం. మాదిరి బిడ్డలంగా మనం ఉండాలి అంటే మన జీవితం ఏ విధంగా ఉండాలి అనేది మనకు చెప్పుకున్నాడు. దేవునికి మహిమ కలిగిన దాకా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన నామములో ఆ మాదిరైన జీవితం ఎవరి దగ్గర ఎట్లా మనం నేర్చుకునేదంటే యేసు ప్రభుల వరకు నేను మార్గము అంటున్నాను. నేను మీకు మాదిరిని, నా వల్లే మీరు నడవాలని చెప్పేసి అందిస్తున్నాను. ఆయన వల్లే మనం ఎక్కడ నడుస్తాం ఆయన మనసుని కొట్టివేమి దేవుడి నామ మహిమార్గంగా దేవుడు చూపించిన మార్గంలో మనం వెళ్ళటమే ఆయన కూడా మనం నడుచుకోవచ్చు. దేవుడికి మనం కలుగుతుంది. రోజు 11 గంటలకి ఉపవాస ప్రార్థన కూడిక అని దేవుడు మనకు చెప్తూ వచ్చి ఈ ఉపవాస ప్రార్థన కూడిక అని మనం దేవుడే నిర్ణయించిన దాని ప్రకారం మనం వస్తే మనం నడిపించేది ఎవరు? దేవుడు. దేవుడికి మహిమ కలిగిన దాన్ని నువ్వు ఆయన మాట వినాలి. ఇల్లు దాన్ని బట్టి నిన్ను ఆయన ఏం చేస్తూ ఉంటాడు? నడిపిస్తూ ఉంటాడు. ఆ నడిపించే గనుడైన దేవుడు ఈ ఉపవాస ప్రార్థన గురించే కాదు, ఏది చెప్పినా నాకు సామర్థ్యం లేదు, నేను చేయలేను అని నేను అనుకోవచ్చు. అయితే ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు, ఆయన చేర్చించగలిగిన దేవుడు, ఆయన నడిపించగలిగిన దేవుడు, ఆయన ఉన్నానని రుజువు చేసుకుంటూ మనల్ని తీసుకెళ్ళగలిగిన దేవుడు. దేవుడికి మహిమ కలగలగాక అనేది ఆ విధంగా దేవుడి యొక్క వాక్యంలోకి మనల్ని తీసుకెళ్తూ ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు యొక్క వాక్యం మన వినికి తీసుకొస్తూ ప్రభు ఏమంటాడంటే ఈ సత్య సువార్తను నువ్వు జాగ్రత్తగా గ్రహించుకునే వ్యక్తిగా ఉండాలి. ఈ సత్య సువార్తను నువ్వు గ్రహించుకోలేని స్థితిలో ఉంటే నువ్వు ఎప్పుడు కూడా నీ ఆలోచన ఎట్లా ఉంటుందంటే భూమి మీద ఉన్న దాని కొరకే ఆలోచించే వ్యక్తులుగా మనం ఉంటాం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఈ గ్రంథాన్ని ధ్యానించి మనల్ని ధన్యులం కావాలి అన్నాడు. ధన్యులం కావాలి అంటే అది ఎప్పుడు ఎక్కడ ఈ భూమి మీద మనం ఆస్తులు సంపాదించుకున్నప్పుడు, ఈ భూమి మీద మనం అంతస్తులు సంపాదించుకున్నప్పుడు ఈ గ్రంథాన్ని చదివి ధన్యులమవి దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా దేవుని పిల్లలంగా బ్రతకటానికి ఈ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి గ్రంథం వచ్చి దేవుని నామాన్ని గణపడదు. శ్రేష్ఠ గ్రంథమువై అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును పఠింప శ్రేష్ఠ గ్రంథమువై. ఆయన చెప్తూ ఉన్నాయి ఆయన నామ మహిమార్థంగా మనం బ్రతుకుతూ అనేకులు బ్రతికించడానికి మనం ఇప్పుడు ఏం పఠించాలి అంటే ఈ దైవ వాక్యాన్ని పఠించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దైవ వాక్యాన్ని మనం పఠించమంటే నేర్చుకోవటం. ఆ విధంగా
చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాన్ని ఆయన ఏం చేస్తుంటాడు? చక్కబరుస్తూ ఉంటాడు. భక్తుడైన యెహోషువతో దేవుడు చెప్తూ వచ్చాడు, ఈ గ్రంథాన్ని ధ్యానించు, ఈ గ్రంథాన్ని బోధించు అని చెప్తూ వచ్చాడు. ఈ గ్రంథం ద్వారా నీ ప్రవర్తన నువ్వేం చేసుకున్నావు? చక్కబరుస్తున్నావు. దేవునికి మహిమ కలుగునగాక. అటువంటి దైవ వాక్యాన్ని మనకు కూడా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఆనాడు యెహోషువ ఆ మాటలు విని ఆ గ్రంథాన్ని ధ్యానించి ఆ గ్రంథంలో ఉన్న మాట ప్రకారం నడుచుకుంటూ వచ్చి యెహోషువ చేసిన ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? విన్నా. ఏం చేశాడు విని గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. సూర్యుడా నువ్వు ఆగు అంటే ఆగిపోయాడు సూర్యుడు. దేవునికి మహిమ కలుగునగాక. సూర్య నక్షత్రం ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగిపోతూ వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథాలు చదివేసి ఆయన కంటే ముందు జరగలేదు, ఆయన తర్వాత జరగలేదు. ఈరోజు మీకు నాకు చెప్తున్నట్టు దేవుని కార్యములు భీకరమైనవి. ఆ భీకరమైన కార్యములతో దేవుని నామాన్ని గణపరిచేటట్టుగా, దేవుని నామాన్ని మహిపరిచేటట్టుగా నువ్వు గ్రంథ వాక్యాన్ని ధ్యానించి గ్రంథంలో ఉన్న వాక్యాన్ని విని గ్రంథంలో ఉన్న వాక్య ప్రకారం నడుచుకుంటే నువ్వు ఆగమంటే అలాగే ఉండి ఎవరు వాళ్ళు సృష్టిలో ఆయన చేసిన ఆకాశంలో ఆయన సృజించిన జ్యోతులు. దేవునికి మహిమ కలుగునగా. గ్రంథంలో ఉన్న మాటలు మనం విడిచిపెట్టేసి ఆ మాటను మనం అనుసరించలేక మనం ఎన్నో చేస్తూ ఉంటాం దేవుని. అది ఆయనకి మనకున్న విషయాలు ఎన్నో చెప్తూ ఉంటాం. ఈరోజు చెప్తూ ఉన్నాను మీకు, దేవుని యొక్క వాక్యం చక్కగా మార్గంలో నడిపించే మనకు చక్కగా చేశారు. యెహోషువను బట్టి అక్కడ రాయబడుతూ వచ్చింది. వాళ్ళని చూసిన ప్రజలకు గుండె ఏమైందంట? గుండెలో నీరైపోయిందంట. వారిని చూసిన ప్రజలకు భయం పుడుతూ వచ్చిందా? నీ భయమును నీ బెదురు మీరు పుట్టేస్తానన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు మనతో ఆయన చెల్లవిస్తూ ఉంటాడు. నువ్వెందుకు మరి సాదాసీదా వ్యక్తిగా దేవుడు అనుకుంటా దేవుని నామాన్ని స్మరించుకుంటూ దేవుని యొక్క స్థూల కార్యములు, దేవుని యొక్క భీకర కార్యములు అనుభవించి ఆనందించలేని రీతిగా ఉంటూ ఉన్నామని దేవుడు మనల్ని అడుగుతాం. ఆయన మారని దేవుడు కదా. మారని దేవుడు ఎప్పుడు కూడా తన క్రియను మార్పు లేకుండా ఆయన భీకరత్వాన్ని చూపించుకుంటూ ఆయన యొక్క స్థూరత్వాన్ని చూపించుకుంటూ ఆయన క్రియలు ఆయన జరిగించగలిగిన దేవుడుగా ఉన్నాడు. మనం ఆ అంశాలు ఏమాత్రం కూడా మనకు గుర్తు రాకుండా మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాం. అందుకే మొదటి నుంచి నేను చెప్పింది, ఇక్కడికి నువ్వు ఏమని రావద్దన్నాడు? ఎన్ని గుర్తేది అట్లని రావద్దు. ఇక్కడ ఘనమైన దేవుడు, భీకరత్వం కలిగిన దేవుడు ఉన్నాడు, స్థూరత్వం కలిగిన దేవుడు ఉన్నాడు, యుద్ధ సూర్యుడని యెహోవా ఉన్నాడు అని నువ్వు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన దగ్గరకు నువ్వు ఆయన భీకరమైన కార్యాలు చూడటానికి నీ మనసు పెట్టుకొని ప్రభుత్వాలు దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. ఇక్కడ దేవుని యొక్క సేవకుడైన మోషే మృతి నొందుతూ వచ్చాడు. తర్వాత మోషేకు పరిచారకుడిగా ఉన్న యెహోషువను మరి అభిషేకించడం జరుగుతూ వచ్చింది. ఎందుకు? దేవుని ప్రజలు కాపరుని వ్యక్తులుగా ఉండకుండా ఒక నాయకుడి చేత నడిపించబడాలని దైవాత్మపూరుడైన యెహోషువను ఇక్కడ ఎన్నుకోవడం జరుగుతూ వచ్చిందనమాట. ఆ వ్యక్తితో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని చూసినప్పుడు పరిస్థితుల్లో 5వ మొదటి అధ్యాయము, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మపూరుడైన ఈ వ్యక్తితో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నేను నీకు మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను,
నీవు బ్రతుకు దినములను ఏ మనుషుడు లేక విలువ లేక ఉండనని మరి యెహోషువను ధైర్యపరిచి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 6వ వచనంలో నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవును ఈ ప్రజలను స్వాధీనము చేసేదను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశాన్ని నీకు స్వాధీనం చేస్తాను. నువ్వు నిబ్బరం కలిగి ఉండు, నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఇంకేం చెప్తున్నాడు 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితాన్ని అలంకరించేది మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం చేయాలి? నేను చేస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నేను విడువను నిన్ను ఎడబాయనని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి అంటున్నాడు యెహోషువ ఇక్కడ. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి దేవునికి మహిమ కలుగును గాక. మన గుండెల నిండా చూపుతాను. దేవుడు ధైర్యం ఉండదు. దేవుడు చెప్తూ ఉన్నాడు. నిజంగా యెహోషువతో మొదలైతే ఏమంటూ ఉన్నాడు? నువ్వు బహుధైర్యంగా ఉంటాడు. నేను అనుసరించడానికి జాగ్రత్త పడు, బహుధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండటానికి జాగ్రత్త పడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి క్షణము కూడా నిబ్బరం అనేది ఏమైపోతుంది? మారిపోతూ ఉంటాం, పొట్టిల్లు పోతూ ఉంటాం. నిబ్బరం కలిగి ఉండాలి. దేవుడు ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు అని నిబ్బరం కలిగి ఉండమని చెప్తున్నాడు. జాగ్రత్త చేస్తూ చెప్తున్నా, నువ్వు నా కార్యం చూడ, నేను ఇచ్చే దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే నేను ఎట్లా ఉండాలి? నిబ్బరం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత బహు ధైర్యముగా ఉండు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మన బ్రతుకుల్ని బలపరుస్తూ దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం అనుకుంటున్నాం ఒకానొక సమయంలో మనం ఎంతమంది ముందుగా కూర్చున్నా. అయితే దేవుడు వాగ్దానం ఉందా? 2-3 ఉన్న చోట, ఏకీభవించిన చోట నేను ఉంటానని చెప్పిన వాగ్దానం ఉందా? ఉంది. వాగ్దానం ఉంది. అయినా మనం ఏం చేయకుంటాం? మళ్ళా వారు లేరు, మీరు లేరు, ఇంకేమనుకుంటా? మనమే ఉందాము. నేనున్నాను అని చెప్తున్నాను. అందుకే జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు బహుధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరంగా ఉండు, నేను చేస్తాను ఉన్నది నేను చేస్తాను అని ఆయన చెప్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు మాట్లాడి సాక్ష్యాలు ఉండదు. ఏమని చెప్తూ వచ్చారు సాక్ష్యాలు? నేను నా ధర్మం అంతటిని నీకు బోధిస్తాను, నేను ఏర్పాటు చేసుకున్నా నా కాపరిగా నీకు ఉపదేశం చేయటానికి నేను నిలబెట్టుకున్నాను అని చెప్పాడు దేవుడు. చెప్పిన మాటను మనం ఏం చేసాం? ఈరోజు మళ్ళా జ్ఞాపకం చేస్తాం. యెహోషువకు ఒక సవాలైన జీవితాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు నిబ్బరంగా ఉంటే, నువ్వు ధైర్యంగా ఉంటే, నేను మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించి నడుస్తూ ఉంటాను, నేను చేసే కార్యాన్ని నేను చేస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే సంఖ్య ఇంకొకసారి చదువుతాం. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు.
ఈరోజు చెప్తూ ఉన్నాడు దేవుడు. ఆయన భూలోకానికి వచ్చి మన జీవితంలో మనం నెరవేర్చలేని, మనం జరిగించలేని వాటినన్నింటినీ ఆయన నెరవేరుస్తూ, ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోతూ ఆయన నెరవేర్చాడు. ఈరోజు మళ్ళా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట అంటే, ఆయన పోలికలో మనం వెళ్ళాలి, ఆయన పోలికలో మనం వెళ్ళాలి, ఆయన మార్గంలో గుండా మనం వెళ్ళాలి. దాన్ని ఆయన నెరవేర్చాడు, మనం అవసరం లేదు అని మనం పక్కన కనిపి గమనించినప్పుడు ఒకసారి చూడండి. యాకోబు పత్రిక పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 9, 10 వచనం చదువుతాం. ధర్మశాస్త్రం అంతటిని గైకొంటూ ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో మీరేమవుతున్నారు? అపరాధులు అవుతూ ఉన్నారని మరి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. దేవుని బిడ్డలంగా మన జీవితానికి దేవుడు చెప్తున్న 8వ వచనంలో మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారగుదురు. దేవునికి మహిమ కలుగునగాక. మన వలె మన పొరుగు వారిని ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఈ ఆజ్ఞను మనం నెరవేర్చితే, ఈ ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మశాస్త్రంలో నుంచి, దేవుడు మోసేకి ఇచ్చిన ఆజ్ఞల్లో నుంచి. ఇచ్చిన ఈ ఆజ్ఞను బట్టి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు బాగుగానే ప్రవర్తిస్తూ ఉన్నావు. ఈ ఆజ్ఞను ఎవరి గురించి ఏం గురించి వచ్చాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారి విషయంలో నువ్వేం చేయాలి? ప్రేమను చూపించే వ్యక్తిగా ఉండాలి. పొరుగు వారి విషయంలో ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అనేది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పొరుగు వారిని రక్షించడానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. దిగి వచ్చిన దేవుడిగా ఉన్నాడు. మనం గమనించడు మొట్టమొదట మత్తయి సువార్తలో ఏమని రాయబడి, నా ప్రజలైన ఇశ్రాయేలు పాపం నుంచి వారిని విడిపించడానికి నేను వచ్చానంటున్నాడు. అదే దేవుడు ఈ రోజు మన అందరితో కూడా ఏమని చెప్తున్నాడు? లోకానికి రక్షకుడు అంటే వారిని మాత్రమే కాదు, అందరినీ కూడా రక్షించాలని ఆయన వచ్చిన దేవుడిగా ఉన్నాడు. అందరినీ ప్రేమిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ప్రేమకు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆ ప్రేమను చూపించడానికి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? సిలువలో బలియాగం అవుతూ వచ్చింది. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఒక ఆత్మను మనం రక్షించడానికి మన బ్రతుకుని దేవుని దగ్గర పెట్టుకుని మనం బ్రతకాలి అంటే, మనల్ని మనం దినదినము కూడా ఏం చేయాలి అంటే, దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకుని బలి అర్పణగా మన హృదయాన్ని దేవుడికి అర్పించుకుంటూ ఉండాలి. ఎందుకని అంటే, మన హృదయం ఏం చేస్తూ ఉంటుందంటే, కొన్ని సాకులు చెప్తూ ఉంటాం. సాకులు చెప్పి ఏం చేస్తూ ఉంటది? దేవుని మార్గంలోకి వెళ్ళదు. అందుకే రోజు కూడా దేవునికి అర్పించుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రతి జన్మ కూడా మన హృదయాన్ని దేవునికి అర్పించుకుంటూ ఉండాలి. మాట అనేది ఊరుకోవటం కాదు. అర్పణ అంటే ఆ అర్పణ ఏమవుతూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు, అక్కడ తీసుకెళ్లి బలిపీఠం మీద అర్పణ అర్పిస్తే దైవ అగ్ని దిగి వచ్చి అర్పించిన అర్పణ ఏం చేస్తుంది? దాని రూపం లేకుండా చేస్తుంది. ఏమి ఆ బలిపీఠం మీద పెడుతున్నారో దాని రూపం లేకుండా చేస్తుంది. మరి ఏ రూపం కనపడుతుంది అక్కడ? కాలిపోయి బూడిది కనపడుతుంది. ఈరోజు మనతో చెప్తూ ఉన్నాడు, మన బ్రతుకు ఎటువంటిదంటే, దేవుని దగ్గర ఈ స్థితి కలిగి మనం ఉండాలి. ఈ స్థితిని కలిగి ఉండాలి. అసలేమి ఉండము. మనం ఎట్లా ఉంటామంటే, మన హృదయానికి వచ్చిన ఆలోచన ప్రకారం మనం వెళ్తూ ఉంటాం. ఆ విధంగా ఉండకూడదు. దేవునికి మీ హృదయాన్ని అర్పిస్తూ ఉన్నామంటే, బలిపీఠం మీద బలి అర్పణ చేస్తూ ఉన్నప్పుడు
ఆ అర్పణ తీసుకెళ్లి పెట్టిన దాన్ని దైవాగ్ని దిగి వచ్చి ఏం చేస్తూ దహించిన తర్వాత అది ఎట్లా కనపడింది, దాని రూపం మారిపోయి కనపడింది. ఈరోజు దేవునికి నువ్వు ఇవ్వవలసిన ప్రాముఖ్యతను చెప్తున్నా. నువ్వు ఇవ్వవలసిన ప్రాముఖ్యత, ఆ ప్రాముఖ్యత నువ్వు ఆయనకి ఇస్తే నువ్వు ఎట్లా పోల్చుకుంటావు? భక్తులు అన్నారు, నేను ధూళిని, నేను దుమ్మును, నేను బూడిద వంటి వాడును, నేను చెత్త వంటి వాడును. ఎందుకన్నారు ఆ మాటలు? అది చూస్తేనే ధనవంతులు, భాగ్యవంతులు, పట్టణంలోనే రాజులుగా ఉండారు. ఆయనను వాళ్ళ నోటంతో ఈ మాటలు ఎందుకు వచ్చినాయి? వారి హృదయాన్ని అర్పించుకున్నారు. దేవునికి మహిమ కలుగునగా దేవుని దగ్గర వారి హృదయాన్ని అర్పించుకున్నారు. వారి హృదయం వారి హృదయంగా కనపడలేదు. వారికి ఆ హృదయం ఎట్లా కనపడుతుంది? బూడిదలాగా కనపడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయానికి మనిషి యొక్క మనస్సు ఎంతో వ్యత్యాసం. కనుక ఇటువంటి స్థితి నుంచి మనం విడిపించడానికి నేను మంచి ఉపదేశాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేసుకున్న దేవునికి మహిమ కలుగునగా. ధర్మశాస్త్రంలో ఏ ఒక్కటి తగ్గిపోయినా అపరాధులు మనం అవుతున్నామని, ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా అపరాధులు అవుతున్నాం. కనుక ఇప్పుడు యెహోషువతో చెప్తూ ఉన్నాడు, నీవు మోషేకు నేను ఇచ్చిన ఆజ్ఞను నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు ఈ వారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నువ్వు దాని ప్రకారం నడిచినప్పుడు నీ మార్గాన్ని నువ్వు వర్ధిల్లింపజేసుకుంటా, నువ్వు చక్కగా నడుస్తూ ఉంటా అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మళ్ళా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్తూ వచ్చాను, నేనే నా ప్రజల హృదయముల మీద నా ధర్మ విధులను రాస్తా అన్నాడు. భక్తులను ఇరిమియా ప్రవచిస్తూ వచ్చాడు. ప్రవచనాన్ని నెరవేరుస్తూ దేవుడు మళ్ళా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు అవి జ్ఞాపకం చేసి దాని ప్రకారం నడుస్తూ ఉంటే నీ మార్గం చక్కబడుతుంది. నిన్ను చూసిన వారికి భయం కలుగుతూ ఉంటాం. భయం కలుగుతూ నువ్వేమో అమ్మా నాన్నంటే అమ్మా నాన్న సన్మానిస్తూ ఉన్నావు. అమ్మా నాన్న సన్మానిస్తున్న వ్యక్తికి ఇప్పుడు నిన్ను చూస్తే ఏం కలిగింది? సిగ్గు కలుగుతూ, భయం కలుగుతూ. ఈ వ్యక్తి దేవుని బిడ్డగా తల్లిదండ్రులను సన్మానించి తల్లిదండ్రులకు లోబడ్డాడు, లేకపోతే పేదలను కనికరించాడు, పేదలకు కృప చూపిస్తూ వచ్చాడు, సహాయపడుతూ వచ్చాడు అని ఒక వ్యక్తి గురించి చెప్పుకుంటే, ఇంకొక వ్యక్తి పేదలను చూసి కఠినమైన హృదయంతో ఉన్నాడు. ఈ వ్యక్తిని దేవుడు కనికరిస్తూ ఉన్నాడు, ఈ వ్యక్తిని దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కఠిన హృదయుడికి ఏం కలిగిద్ది? సిగ్గు కలుగుతుంది. అందుకే వాక్యాలు చెప్తూ ఉన్నాడు, నీ శత్రువుకు నువ్వు ఎవరిని పోలి ఉండాలి? వాక్యాన్ని పోలి ఉండాలి. వాక్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకోవాలి. అప్పుడు నువ్వు అట్లా నడుచుకుంటూ ఉంటే నీ శత్రువుకి ఆకస్మికముగా సిగ్గు కలుగును. వాళ్ళని గర్జించవసరం, ఎవరు వాళ్ళకి చెప్పనవసరం. నిన్ను చూస్తే నీ శత్రువుకి ఏం కలుగుతుంది? అకస్మాత్తుగా సిగ్గు కలుగుతుంది. దీటుగా ప్రభు కొరకు నిలబడదాం. ప్రభునామం బతికి అనేకులకు మాదిరికరంగా దేవుని భయాన్ని కలిగి దేవుని బిడ్డలుగా మార్చేదిగా ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. యెహోషువకు చెప్తూ వచ్చాను. సరే, ఆ రీతిగానే అతడు ఏం చేస్తూ ఉన్నాడు? తర్వాత 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, విభ్రమ కలిగే ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుస్తూ మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడయ్యను. ఈ విధంగా నడు, కుడి ఎడమలకు తప్పిపోకుండా నడు అని చెప్పిన వ్యక్తితో మళ్ళీ ఏం చెప్తున్నాడు? నేను ఇట్లా నడవమన్నానని నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు, నిబ్బరంగా ఉండు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. చెప్పిన దేవుడు నడిపిస్తాడా లేదా? నడిపిస్తాడు.
ఎట్లా నడిపిస్తాడు ఆయన? నిత్యము నడిపించే దేవుడు, నిత్యము నడిపించే దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ నడిచే విధానాన్ని కూడా ఇప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నామ మహిమార్థం. ప్రతి విషయంలో కూడా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క గొప్ప కార్యం మనం చూస్తూ ఉంటాం. నువ్వు నడువు, ఈ విధంగా నడువు అని చెప్తున్నావు. ఆ విధంగా నడుస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యోర్దాను దాటించాడు. యోర్దాను దాటక ముందు ఏం చెప్పాడు? నువ్వు పరిశుద్ధపరచుకోనండి, నీ బట్టలు ఉతుక్కోనండి అన్నాడు. చెప్తూ ఉన్నాడు దేవుడు. అదే ఇక్కడ రాసిన సంగతి. నేను నడమని దేవుడు విడిచిపెట్టడు, నడిపిస్తాడు. మన ఊరికి నేను నడిపిస్తాడు నా దేవుడు అని పాట పాడుకుంటే అయిపోయిందా? చూడాలి క్రియ. ఈరోజు చెప్తున్నాడు సంగతి. నువ్వు గ్రహించుకో జాగ్రత్తగా. విలువైన మాటలు నీ వెనుకల్లో జాగ్రత్త చేసుకో. దేవుని వైపు నడిపిస్తానన్న దేవుడు నడిపిస్తాడు. యెహోషువతో మళ్ళీ చెప్తున్నాడు. టైం చెప్పాడు, మళ్ళీ సంగతులు చెప్పిన తర్వాత మళ్ళీ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటా నీ దేవుడని లేవో నీకు తోడయ్యను. దేవుడికి మహిమ కలుగుతాడు. రాజ్యము దేవుని వస్తువుగా, దేవుని రాజ్యముగా, దేవుని పిల్లలంగా మనం బ్రతకటానికి చెప్తున్నాడు ఈ సంగతి. ఇప్పుడు యెహోషువ బయలుదేరుతున్నాడు. దేని కొరకు? ప్రమాణం చేసి ఇస్తానన్నా స్వాధీనం చేసుకుంటామని చెప్పిన భూమి కొరకు బయలుదేరుతాం. ఆ నడకలో ఎవరు తోడుగా ఉన్నారు? అనుక్షణము దేవుడే తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనుక్షణము దేవుడే నడిపిస్తున్నాడు. ఈరోజు గొప్ప విషయాన్ని నేను చెప్తూ నడుస్తున్నాను. నిన్ను కూడా భద్రం చేసి, నిన్ను కూడా కాపాడి, కృప చూపించి నడిపించగలిగిన గొండైన దేవుడే మన మధ్యన ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గుర్చిన సంగతులు లోకములో ప్రజలకు ఎట్లా ఉంటాయి అంటే ఎంతైన సంగతులుగా ఉంటాయి. ఎంతైన సంగతి. ఈ యోర్దాన్ అనేది వాళ్ళు దాటబోయే సమయంలో ఎట్లా ఉంది? బొట్లు మీదుగా పొర్లిపోతుందంట నది. అట్లా పొంగి పొర్లిపోతూ ఉంది. అటువంటి నదిలో మీరు దాటెళ్ళండి అన్నాడు దేవుడు. దాటెళ్ళండి అన్నాడు. దేవుని మాటలు అన్నాడు. అందుకే ముందుగా చెప్పాడు, నువ్వు బహు ధైర్యం కలిగి ఉన్నావు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నది దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ గుండెల్లోకి తిరుగుతాను రాకూడదు. నేను నీతో మాట్లాడుతుంటా, నువ్వు ధైర్యం కలిగి ఉండు, ఒక ధైర్యం కలిగి అని చెప్తాను. ఇప్పుడు మాట వినటం వల్ల ఏం జరుగుతుంది? దేవుని మహత్యం కనపడుతూ, దేవునికి మహిమ కలుగుతూ ఉంది. మాట వినటం వల్ల ప్రజలకు ఏం కలుగుతూ ఉంది? దేవుడంటే భయం కలుగుతూ, దేవుడంటే భయం కలుగుతూ, దేవుని నామ మహిమార్థంగా మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా మనం చక్క చేస్తూ ఈ చక్కనైన మార్గంలో జనులను తేవటాన్ని ఆయన మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆ జనులను తేవటానికి ఇప్పుడు యెహోషువ ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు చెప్పినట్లుగా నడవటానికి తన నడుము కట్టుకున్నాడు. ఈ వ్యక్తి బయలుదేరిన కొలది, ఈ వ్యక్తి నడిచే కొలది దేవుడు ఏం చేస్తున్నాడు? ఎంతైన కార్యాలు చేస్తున్నాడు. మామూలుగా మనుషులు అంటారు, ఏమన్నా కాలం అనుకున్నావా దాటి వెళ్ళిపోవటానికి అంటారు. లేకపోతే ఇంకా ఏదో వచ్చిన వాళ్ళు అయితే ఏం చేస్తూ ఉంటారు? ఓ చెరువు, ఒక పెద్ద కాలం అయితే దాటుకుని వెళ్ళిపోతాం. ఇంకా పక్కనే ఉండరు, జనాలు ఉన్నారు, విస్తారమైన జనం ఉంటారు. ఇంతమంది జనంతో ఇట్లా వెళ్తావా యెహోషువ అని జనులందరూ మాట్లాడేస్తారు. ఆయన కార్యములు ఎంతైన కార్యములు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కార్యములు మన ఊహకి అందని కార్యాలు, దేవునికి మహిమ కలుగునుగాక. యోర్దాను దేశంలో రాజుకులు మందసాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చూడండి 3వ అధ్యాయం 13వ వచనం చదువు. 3వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకనాథుడగు నీకు మహిమ కలుగునుగాక.
సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసము మోయే యాజకులు అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి 6 నీళ్లు ఆపబడి ఎకరాశిగా నిలిచెను. దేవునికి మహిమ కలుగునగాక. ఎగువ నుండి వచ్చే నీళ్లు దిగువకి ఎట్లా వస్తుంది? చాలా కోర్సుగా వస్తాయి అన్నమాట. అటువంటి నీళ్లు వీళ్ళ కాళ్ళు పాకంగా ఏమైపోయి అంట ఏకరాశిగా నిలిచిపోయింది. ఈ సంగతులు జరిగే ముందు యెహోషువతో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు భయపడద్దు, నువ్వు బహుధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి. అక్కడికి వెళ్తే ఏం కనపడితే నీకు నేను దాటలేనేమో, నేను దీని నుండి తప్పించుకోలేనేమో అన్నవన్నీ నీకు కనపడుతావు. అయితే అక్కడ నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడని నువ్వు ధైర్యంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క ఆశ్చర్యములకై భూలోకంలో దేవుడు ఉన్నాడని జనులకు సవివరంగా తెలియజేయడానికి నాకు పనికి వచ్చే సాధనంగా నా సంగమా దీవెన నుండి అని ప్రభుత్వాలు దేవునికి మహిమ కలుగునగా. కొంతకాలం అంతా ఈ యోర్దాను దాని గట్లన్నింటి మీద పొర్లి పారును. నిబంధన మందసం మోయే యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసము మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసము మోయే యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున తాను నద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రము అరాబా సముద్రమునకు పారు నీరు బొత్తిగా ఆపబడును. దేవునికి మహిమ కలుగునగా. సముద్రాలకి ఎవరెళ్ళి ఆనకట్టలుగా తెచ్చారు? ఈ నీళ్ళు కాళ్ళు పెట్టారంట. ఆ నీళ్ళు బొత్తిగా ఆపబడుతూ వచ్చింది. సంగమా చేయగలిగి అని ప్రభుత్వాలు వేస్తున్నారు. ఆయన ఉన్నాడు. భూలోకము దేవుని ఎదుటి సాగులు పడి దేవుని నామానికి నమస్కరించే రీతిగా ఆయన ఉన్నాడని ధైర్యము తెచ్చుకొని ప్రభుత్వాలు వేస్తున్నారు. కొన్ని మహిమ కలుగునగా అని చేస్తున్నాడని ప్రభుత్వాలు యెహోషువ ఒక మాట ఇచ్చాడు. నువ్వు నడిపించేది నీకు తోడుగొండి నేను నడిపించేది లేదన్నా. నడిపించే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఘోర కార్యములు చేస్తున్నాడు, గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు, పరాక్రమ కార్యాలు చేస్తూ ఉన్నాడు. చేయలేనటువంటి తన కార్యములు ఆయన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన మంచి దేవుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మొదటి దినాన నిన్ను దర్శించి నీకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని మాట చైకొను, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నడుచుకోవటానికి నువ్వు వెనుక ముందుగా ఉండొద్దు. దాని ప్రకారం నడవటానికి నీ మనసును పెట్టు. అప్పుడు నేను నీకు ఇచ్చిన ఆ ఆజ్ఞను బట్టి నేను నీకు ఇస్తానని చెప్పిన దానిలోకి నేనే తీసుకెళ్తా అంటూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునగా. మళ్ళా చెప్తున్నట్టు ఈరోజు మనం అనుకున్న కొంత దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, అయిపోయింది. మరి తర్వాత ఆయన చెప్తూ వచ్చాడు, నేనే మార్గం అన్నాడు. దాన్ని పోలి మీరు నడుచుకోండి అన్నాడు. నాకు కలిగిన మంచి మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు. ఆయన ఏం చేశాడు? చూస్తే ఇవన్నీ అయింది. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుకుని ధర్మశాస్త్రం అంతటి నెరవేరుస్తూ ఇది మనకు అసాధ్యమే కానీ దేవుడు అంటున్నాడు సాధ్యపరచగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలగక నమ్మదమ్మా వద్దా? దేవునికి మహిమ కలగల. అదే యెహోషువతో కూడా చెప్తున్నా, నువ్వు మంచిగా ఆలోచన చేసి భయపడబాకు, జడియబాకు, దిగులు పడబాకు, నడిపించడానికి నేనున్నానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునక. ఆ ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేయటం మొదలుపెట్టాడు? పరాక్రమ కార్యం, ఒక్కొక్క అందని కార్యం. దేవునికి మహిమ కలుగునగా. వాక్యం ఎప్పటికీ కూడా తగ్గిపోయేది కాదు, ఎప్పటికి కూడా అది నిష్ఫలమయ్యేది కాదు. అందుకే యెషయా గ్రంథంలో రాసించాడు, ఆకాశం నుండి వచ్చిన మనసు కానీ ఆకాశం నుండి వచ్చిన వర్షము కానీ భూమిని తడిపి భూమిలో ఉన్న విత్తనాన్ని ఏం చేస్తుంది?
మొలకెత్తింపజేస్తూ అది నిష్ఫలంగా తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళదు, మొలకెత్తింపజేస్తుంది. అదేవిధంగా నామాకు కూడా మీ వద్దకు వచ్చి మన కార్యాన్ని జరిగించేదిగా ఉంది. దేవునికి మహిమ కలుగును. మన గుండె ఆయన పరాక్రమ క్రియలతో కలిసి ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలమ్మా? మంట పుట్టాలి మన గుండెలో రోషం కలగాలి. దేవునికి మహిమ కలుగును. క్రీస్తు చేసినందున ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటున్న మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, చేతులు చూపిస్తూ ఉన్నాడు, చేయబోయేదాని కొరకు సిద్ధపరుస్తున్న దేవుడు చేసిన దేవుడే చేస్తాడు అనేదానికంటే ఆయన చేయగలిగిన దేవుడు, ఆయన సమస్తము ఆయనకు సాధ్యము అని నువ్వు మనసును పెట్టుకుంటే సాధ్యపరిచి ఆయన చూపించగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును. కొన్ని 100 సార్లు చేసుకుంటాడా? ఇంకా సాధ్యమే, నాకు సాధ్యం, నాకు సమస్తం సాధ్యం. ఉపవాస ప్రార్థనలు ఎన్నోసార్లు చెప్తూ ఆ మాటలను మనం ఏం చేస్తాం? విని వదిలేస్తాం. గత ఉపవాస ప్రార్థనకు మాట్లాడి త్వరపడి నిలుపుడు నిలకడగా ఉండు అని చెప్తూ వచ్చాను. త్వరపడి నువ్వు ఆ పని చేయకపోతే ఇంకొక మాట అన్నాడు, ఏమన్నా గుర్తుందా? అప్పుడు నేను కూడా ఈ కృపలో నేను కూడా బ్రతికానంటే అప్పుడు దాకా ఆయన చేసే కార్యాలు ఆయన జరిగిస్తూ ఉన్నాడు. చెప్పలేదు, చెప్పాడు, ఇంకా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ఎరుకో గోడల దగ్గరికి వెళ్ళారు. దాటిన తర్వాత ఎరుకో గోడల దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అక్కడేం జరుగుతూ వచ్చింది? మీరు వెళ్ళండి, ఆ గోడ చుట్టూ తిరగండి అన్నారు. మీరు వెళ్ళండి, బుల్డోజర్లు తీసుకెళ్ళండి, మీరు వెళ్ళండి, పొరుగుల పారలు తీసుకెళ్ళండి అన్నాడా? అంటే అన్న బోరలు పట్టుకుని బోరలు ఇస్తూ అయితే ముందు మౌనంగా వేసి తిరగాలి. ఆయన చెప్పిన మాట వినటం. అందుకే అన్నారు, నా ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నడుచుకోవటానికి ధైర్యంగా ఉంది, బహుధైర్యంగా ఉంది. ఇప్పుడు వెళ్ళి తిరుగుతూ ఉన్నారు. 7వ దినం వచ్చింది. అది అన్నారు, బోర్ల వదండి అన్నారు. వెంటనే ఏమైపోయి ఎరుకో కోట గోడలు కూలిపోయింది. దేవునికి మహిమ కలుగునగా. ఎవరి కార్యము? ఘనమైన దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. ఘనమైన దేవుడు. యెహోషువతో చెప్పిన దేవుడు ఇప్పుడు యెహోషువతో వస్తూ ఉన్నాడా లేదా? వస్తున్నా. దేవునికి మహిమ కలుగునగా. ఆయన మనతో వస్తూ ఉన్నాడు, ఆయన మనం నడిపిస్తూ ఉన్నాడు అని నువ్వు ధైర్యం కలిగి నీ మనసును పెట్టుకుంటే నీ మనసు ఆనందింప చేయగలిగినది, నీ హృదయాన్ని ఉల్లసింప చేయగలిగినది. దేవుని మహిమ కలుగుతాక దేవుని యొక్క లేఖనాన్ని మన చదువుతూ ఉపవాస ప్రార్థన చేయండి, సహవాసంగా దేవునితో సహవాసం చేయండి అని చెప్పిన దేవుడు అక్కడ రాయబడుతూ వచ్చింది. నీ దుఃఖానికి ప్రతిగా భూదండలన్నారు, నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాను కూడా చెప్తూ ఉన్నారు దేవుడు. నేను ఒకసారి ఎక్కడన్నా 66వ అధ్యాయం 61వ అధ్యాయము 3వ వచనం చదువు. దేవునికి మహిమ కలిగిన గాక. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థితి వస్త్రమును వారి చుట్టుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. నీకు ఉపవాస ప్రార్థనని అన్నకు చెప్పిందా? ఉపవాస ప్రార్థనకి అని ఏసై పిలిచాడా?
ఆయన నిర్ణయించిన దినం వచ్చిన బ్రతుకు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వచ్చిన బ్రతుకు ఉల్లాస వస్త్రం అంటున్నాడు. వచ్చిన బ్రతుకుని దుఃఖాన్ని నాశనం ఆనందపరిచలుగా బ్రతికించే దేవుడిగా ఆయన మనం చెప్తున్నాడు. అందుకొరకు నేను పంపబడ్డాను, ఇవ్వటానికి నేను పంపబడ్డాను. ఆదరించి నిన్ను నన్ను ధైర్యపరిచి ఇప్పుడు యెహోషువ బయలుదేరమన్న దేవుడు నాతో వస్తున్నాడు లేదు, నాతో వస్తున్నాడు లేదు అనుకుంటూ ఆయన బయలుదేరకోకుండా దేవుడు ముందుగానే చెప్పి ఏమాత్రం దిగులు పడద్దు, ఏమాత్రం జడియవద్దు, నీతోనే వస్తాను, నీ తోడుగా ఉంటాను. దేవుడికి మనం కలగాలి అన్న దేవుని బట్టి ఇప్పుడు యెహోషువ పని చేస్తూ ఉన్నాడా? యెహోషువ ఏమన్నా ఆ యోర్దాను నీళ్ళని తోడుకుపోసాడా? లేకపోతే ఆ గోడలన్నింటిని పగలగొట్టేసి అప్పు చేశాడా? నా వద్దకు రండి, నా కాడు నేర్చుకోనండి, అప్పుడు మీకు అది దేవునికి మహిమ కలగాలి. ఈరోజు కూడా చెప్తూ ఉన్నాడు, ఆయన వద్దకు వచ్చి ఆయన కాడు ఎత్తుకుని బ్రతికే బిడ్డలుగా మీ పని మీకు ఎట్లా ఉంటుంది? సులువుగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. దేవునికి మహిమ కలగలగాక. ఆ తేలికైన పనితో నీవు భూజనులకు రారాజైన దేవుడు రాజ్యం అని కనపరుచుకుని బ్రతకటానికి సిద్ధపడు అంటున్నాడు. దేవునికి మహిమ కలగలగాక. ఏసయ్య ఘనమైన ఇటువంటి కృప ఎడవాయిన కృప నీకున్నది అని చెప్తూ ఆ ఇటువంటి కృప ఎడవాయిన కృప మన జీవితంతో కూడా ప్రభు చెప్తున్నాను. నేను నిన్ను విడువను ఎడబాయిన అంటున్నాను. ఎడబాయిన అన్న దేవుడు నా వెంట వస్తూ ఉన్నాడు, నాతో రాట్లేదు అనుకుంటే మళ్ళీ ఏముంది? అవిశ్వాసం ద్వారా దేవుని కార్యం చూస్తామా? చూడండి, దేవుని కార్యం చూడాలంటే ఆయన నాతో వస్తూ ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు అని మనం నమ్మినప్పుడు దేవుని కార్యాన్ని మనం చూస్తాం. నమ్మిన వారికి రెండైన దీవెన అంటున్నా. నమ్మిన వారు ఇప్పుడు యెహోషువ బయలుదేరు ఆ పట్టణం చుట్టూ వారు తిరుగుతూ ఉన్నారు. కోట గోడలు కోల్చబడుతూ వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించినప్పుడు ఆరో అధ్యాయము 20వ వచనం చదువుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. యాజకులు బోరలు వదగా ప్రజలందరూ కూడా శాఖలు వేశారు. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా శాఖలు వేయగా ప్రాకారము పూలను దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చాడు. యెహోషువ నిన్ను విడవను అన్నాడు, నిన్ను ఎడబాయను అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఈ మాట? ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు? యెహోషువ ఏమై ఉన్నాడు? ఆత్మపూరుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా ఆత్మపూరుడై ఉన్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మనకు పరిశుద్ధాత్మ అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే అది మాకొద్దు. పరిశుద్ధాత్మ చేత మనం బలపరచబడాలంటే అది మాకు అవసరం లేదు. ఇప్పుడు ఎవరిని ఉపయోగించుకున్నాడు దేవుడు? ఆత్మపూర్ణుడైన చూడండి ఒకసారి ఉపయోగపడుతూ ఉంటాం. 34వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాలు మనం చేసినప్పుడు మోసేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ఇక వృత్తి పొందబోతూ ఉన్నావు అని చెప్తూ వచ్చాడు. చెప్పినప్పుడు మరి ఈ ప్రజలకు కాపరి కావాలి, ప్రజలు నడిపించే వ్యక్తి కావాలని దేవుడి దగ్గర మోసే ఏడుకుంటూ వచ్చాడు. ఏడుకున్న సమయంలో మాట్లాడగలుగుతాం.
చెప్పండి 25 చదువుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మోసే అడుగుతూ ఉన్నాడు, ఈ మోసే చనిపోబోతున్నాడని దేవుడు చెప్తూ వచ్చాడు. చెప్పిన దాన్ని బట్టి అయ్యా ఈ మనుషులకు ఒక కాపరి కావాలి, వారి మధ్యకు వస్తూ పోతూ ఉంటే ఒక నాయకుడు వారికి కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 18 వస్తుందో సంఖ్యాకాండం 27:18 అందుకు యెహోవా మోసేతో ఇట్లను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందిన వాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడికి ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలువ పెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆగ్రహము. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తూ ఉన్నా ఆత్మపూర్ణుడైన యెహోషువను దేవుడు చూశాడు, ఏర్పాటు చేసుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో ప్రతి బిడ్డ కూడా దేవుని ఆత్మను కలిగి దేవుని ఆత్మచేత నడిపించబడేవారిగా ఉన్న సంఘముగా ఆయన నిన్ను నన్ను కూడా చేరదీసుకున్నాడు, బలపరుస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. ఈ మేలు చేస్తున్న దేవుడు మనకు నేను ఎవరు గారు చేసుకున్నాడు? ఆత్మపూర్ణుడైన వ్యక్తి ద్వారా. దేవునికి మహిమ కలుగునుగా. ఆత్మపూర్ణుడైన వ్యక్తి ద్వారా ఎటువంటి కార్యాలు చేశాడు? పరాక్రమ కార్యం, ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యం. వాళ్ళు ఏమంటున్నాడు? ఊరకనే నిలబడుతున్నాడు, దేవుడు తన క్రియను జరిగిస్తూ ఉన్నది నన్ను కూడా చెప్తూ వస్తాడు. దేవుని మాటలో ఏముంది? ప్రభావం ఉంది. ఆ మాటలో ప్రభావం ఉంది. ఆయన మాట శక్తి కలిగిన మాట. ఆ శక్తి దేవుడు ఇప్పుడు వారు ఓరలు ఓదంగానే ఆ ఎరుకో కోట గొడవలు మూర్చబడటానికి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. ఇంకా చెప్తున్నాడు, నువ్వు దేవుని ఆత్మను నాకు కావాలని అడగల. దేవుని ఆత్మ నాకు కావాలని నువ్వు అడగల. నువ్వు ఎందుకు వచ్చావు దేవుని సన్నిధికి? నా అవసరత తీర్చబడాలని, నా అక్కర తీర్చబడాలని నువ్వు వచ్చావు. ఇప్పుడు మళ్ళా నీకు జ్ఞాపకం చేస్తున్నావు. దేవుడు నా ఆత్మతో నింపబడు, నా ఆత్మ చేత నడిపించబడు. నువ్వు అడగక ముందే నీ అక్కర నేను తీరుస్తాను అన్నాడు. ఇప్పుడు ఎవరి పక్షంగా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు? ఆ ఆత్మ. దేవునికి మహిమ కలుగునగా. ఎటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు? మనిషి వల్ల కాని కార్యం, దైవ కార్యములు దేవుడు ఇక్కడ కలిగిస్తూ ఉన్నాడు. ఇదే వ్యక్తి దేవుని నామ మహిమార్థంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, 10వ గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ఆత్మపూరుడైన యెహోషువ ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ప్రజల చేతికి అమోరీయులను అప్పగించేదానా ఇశ్రాయేలు వినుస్తుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. ఏమని చేస్తున్నాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము.
జనులు తమ శత్రువుల మీద పగెత్తుకుని వరకు సూర్యుడు నిలిచి చంద్రుడు ఆగెను అనుమాట యాసారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశమున నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమిత త్వరపడలేదు. దేవునికి మహిమ కలుగునగాక. తర్వాత యెహోవా ఒక నరుని మనం విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేశాను. దేవునికి మహిమ కలుగుతాను. ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇక్కడ తీసుకొచ్చి ఉపవాస ప్రార్థనలో కూర్చోబెట్టి ఆయన గుర్తున్న సంగతిని మీకు నేర్పిస్తే నిన్ను నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండు అని చెప్పేసి అంటానికి కాదు, కానీ దేవుని రాజ్యంగా కట్టబడతాను. దేవుని రాజ్యం ఎదుట యోర్దాను ఏమైనట పారిపోయిందని రాయబడుతుంది. మహిమ కలిగిన రోజు జ్ఞాపకం చేస్తాడు. మంచి చేస్తాడు. ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన మహిమ, ఆయన మహత్యం జనులకు తెలియాలి అంటే నీవేమై ఉండాలి? దేవుని ఆత్మచేత, ఆత్మపూర్ణంగా దైవాత్మ చేత నింపబడాలి. దేవునికి మహిమ కలగలగా ఆ దైవాత్మ కలిగి జ్ఞానాత్మపూర్ణుడు ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ మనకి ఆ జ్ఞానాత్మ లేక మనమేం ప్రార్థన చేస్తూ ఉంటామంటే మనం చెప్తూ ఉంటాము అన్ని ప్రార్థన చేస్తూ ఇప్పుడు చెప్తూ ఉన్నారు. నిజముగా నా పేరట నేను నిన్ను దేవుని యొక్క వాగ్దానం మూలంగా దేవుని బిడ్డగా బ్రతికిస్తూ అనేకులకు మాదిరిగా నేను నిన్ను దీవించి ఆలోచన చేయక తన క్రియను ఆయన జరిగించడానికి ఆయన సంతోషంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకొరకు ఈ దినాన్ని ఈ ఉపదేశాన్ని దేవుడి జ్ఞాపకం చేస్తుంది. చోట చెప్పే నువ్వు భయపడవచ్చు, నేను ఈ విధంగా నడవమన్నానని నువ్వు నడిపించాడు లేదా నడిపిస్తూనే ఉంటాడు. నడిపించిన వ్యక్తి చివరికి ఏమన్నాడు? ఇన్ని విషయాలు నన్ను నడిపించాడు నా దేవుడు కనుక నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. దేవునికి మహిమ కలగాలి. మనకులాగా ఒకరోజు ఆయన మరొక రోజు ఇంకోటి అన్నట్టుగా మనం ఉండదు. ఆయన నడిచాడు, దేవుడు నడిపించాడు. ఇక నేను ఆయనతోనే నా బ్రతుకు అనుకున్నాడు. ఆయన్నే స్మరించుకొని బ్రతికాడు. దేవునికి మహిమ కలగాలి. ఈ రోజున శ్రేష్టమైన సంగతిని జ్ఞాపకం చేస్తుంది. సత్యమే నువ్వు మనకు ఈ సత్యంలో దాగిన సంతోషాన్ని దేవుడి అనుగ్రహిస్తూ అందులో నిమిత్తమే దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగు వారిని ప్రేమిస్తే ఇప్పుడు నువ్వేం చేయాలి? వారికి వస్త్రాలు ఇవ్వాలా? నువ్వేం చేయాలి? నువ్వు దేవుని మాట విని దేవునికి లోబడి చేస్తున్న రీతిగా నువ్వు నడు. అప్పుడు నీ పొరుగు వాడు కూడా రక్షణ ఉంటాడు. అప్పుడు నీ పొరుగు వారు కూడా నిజ దేవుని తెలుసుకుంటారు. ఈ యెహోషువ నడుస్తూ ఉంటే అది అధ్యాయం చూడండి. 21వ వచనం, 10వ అధ్యాయం 21వ వచనం చూస్తే దేవునికి మహిమ కలుగునుగాక. యుద్ధం చేసి సురక్షితంగా తిరిగి వచ్చారంట. తర్వాత దేవునికి మహిమ కలుగునుగాక. వారి పక్షంగా ఎవరున్నారు? దేవుడు అన్నారు. వారిని ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి విరోధంగా మిగతా ప్రజలు ఒక్క మాట అయినా ఆడటానికి వారికి గుండె చాలకపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి దేవుడు. ఆ రోజున్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. ఆ రోజునున్న మహిమ కలిగిన దేవుడు ఈ రోజున కూడా మహిమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన ఆ మందిరం, ఆ కట్టడ, ఆ నడిపింపు కంటే ఇది ఇంకా కూడా ఆశ్చర్యకరమైంది. ఈ మందిరం యొక్క తేజస్సు ఇంకా గొప్పదే. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆయన నేర్పించే కట్టడే మందిరం. ఆ మందిరం యొక్క తేజస్సు ఇంకా గొప్పది. దేవునికి మహిమ కలగాలి. మంచి దేవుడిగా మహిమ తండ్రి మన జీవితాన్ని బలపరుస్తూ ఏమని బలపరిచేది? నువ్వు నిర్భరం కలిగి ఉండు, ఇంకా బహుధైర్యం కలిగి ఉండు. ఏమిటి? నువ్వు దాటలేని, నువ్వు చేయలేని, నీవు అనుకోనని కొన్ని ఎదుగుతాను. అయితే వాటన్నిటినీ దాటి దేవునికి కీర్తి కలిగేటట్లుగా, దేవునికి మహిమ కలిగేటట్లుగా, దేవుని నామ ఘనత కొరకు నిన్ను ఆయన వాడుకునే సాధనంగా ఇక చేతులు జోడించి చెప్పమని చెప్తున్నాడు దేవుడు. చేతులు జోడించి చెప్తున్నాను, చూస్తూ ఉండండి, దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ప్రేమ ప్రేమ రాత్రి వెళ్ళను సార్. నువ్వు ఏ రోజు వచ్చి మోకాళ్ళు వేసి కన్నీళ్లు విడుస్తూ ఉంటే నేను విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడు. నీ పక్షాన కార్యం చేయకోకుండా ఆయన ఉంటాడు. మంచిగా మాట్లాడుకుంటాం. నాకు మోకాళ్ళు నొప్పులు వచ్చేసింది, లేక నాకు నడు నొప్పి వచ్చేసింది, ఏం ప్రార్థన మనకు వద్దనమాట. నిన్ను ఆయన నిన్ను విరిగిన మనసుతో నీకు నడిపించి నిన్నే మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాడు? నడిగేదాన్ని రొట్టెగా కొట్టబడిన గోధుమని ఒక రొట్టెగా మనం కొట్టక ముందు ఆ గోధుమ తినాలంటే తినగలుగుతామా? చెప్తున్నాడు. నీవు అనేకులకు ఆహారముగా, అనేకులకు ఔషధముగా నువ్వు మార్చబడటానికి నీ మోకాళ్ళ జీవితాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మోకాళ్ళ జీవితం దేవుని దగ్గర, ఈ నలపబడిన జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంది. దేవుడు తన క్రియను మన పక్షంగా జరిగిస్తున్న దేవుని దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునగా. ఇంకా ఏమంటావు? ఆయన ఏదన్నా చేసి చూపిస్తాకుండా నేను నమ్ముతానంటావా? అడగల యెహోషువ అడిగాడా? విన్నాడు, దేవుని మాట విన్నాడు. నేను బయలుదేరు యోర్దాను దాచాలంటే యోర్దాను ప్రభువా నేను అట్లా దాస్తాం అని అన్నాడంటే అసలు కోసమే లేదు. విధేయత చూపించాడు. విధేయత బహు గొప్ప. విధేయుల వారికి దేవుడు ఏమని ఇస్తున్నాడు? ఘనతను ఇస్తూ ఉన్నాడు, విజయాన్ని ఇస్తూ ఉన్నాడు, ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. విధేయుడయ్యాడు, దేవుడు ఘనతనిచ్చాడు. ఆ యెహోషువ ఎదుట, ఆ ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఎవరు కూడా ఒక్క మాట ఆడటానికి కూడా గుండెలు చాల్చలేదా? మహిమ కలిగిన దేవుడిగా, దేవుని రాజ్యం మహిమ కీర్తి ప్రభావాలతో నువ్వు శ్రేష్టమైన దేవుని బిడ్డగా బ్రతకటానికి ఈ మంచి మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఈ సద్బోధను మనం తిరస్కరించక ఈ సత్య సువార్తను మన వినికిడిలో భద్రం చేసుకుని ప్రభు వైపు కనిపెట్టకుండా ప్రభువే మన వినికిడితో ఆయన ఉన్నారని చెబుతూ మనల్ని ధైర్యపరుస్తూ మనతో మాట్లాడబోతున్నాడు. అందరం కూడా మోకరిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని జీవించినగాక. దేవుని బిడ్డగా అలంకరించబడుతూ అనేకులకు మాదిరిగా బ్రతకటాన్ని ఆయన కృప వెంబడి కృపను సంతోషింపజేస్తూ మాట్లాడుతూ నీ హృదయానందంతో దేవుని గణపరుస్తూ ప్రార్థించేద్దాం. అనేకమైన భక్తులకి నీ వెనుకని కూడా జాగ్రత్తగా ప్రభు మీద పెట్టుకో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నా, నిన్ను నీ హృదయాన్ని దర్శించి నీతో మాట్లాడుతూ ఆయన చెప్పిన సంగతులు ప్రార్థించేద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో విశ్వాసంతో ప్రార్థించేద్దాం.
ప్రభు అయ్యా మరి నా తండ్రి నా తండ్రి ప్రభు ఎంతగా మరి నా తండ్రి మన కాదు దేవుని సంతోషంలో సృష్టించి గణపరిచి మనసు పెట్టుకుని ప్రభుత్వ చూసి దేవునికుడు ప్రభు మీద పెట్టుకుని ప్రభు చెప్తే మాట్లాడి మరొకరు ఏమన్నా మనం ప్రార్థించాలి నన్ను ప్రేయర్ చేయండి. స్తోత్రం 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 కర్తవ్య స్తోత్రం కర్తవ్య హల్లెలూయా జీసస్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం దేవా నేను ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో నిబురం కలిగి ఉండమని ఆయన సెలవిస్తున్నాను. ఆయన సమయంలో ఆయన క్రియలు ఆయన జరిగించగలని దేవుడుగా ఉన్నారు కనుక దేవుని వైపు విశ్వాసం పెట్టుగా మన జీవితాన్ని ప్రభు మీద ఆధారం చేసుకుని ప్రభు మీద ఆనుకుని మరొకరు ప్రార్థించారు మాట్లాడుతున్నాం గ్రహించుకుంటూ దేవుని నామాన్ని కనపరిచి ప్రార్థించి స్తోత్రం 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 పరిశుద్ధ దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉన్నానంటున్నావు దేవా తోడున్నానంటున్నావు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ధైర్యం కలిగి ఉండమంటున్నావు దేవా, నిబ్బరం కలిగి ఉండమంటున్నావు దేవా. ఎంత మంచి మాట దేవా. ఆ నిబ్బరము ఆ ధైర్యమే కదా దేవా మేము కోల్పోయి తండ్రి నాయన విలువిలలాడుతున్నాం తండ్రి నాయన. ఆ ధైర్యమును కలిగి ఉండు అని చెబుతున్న దేవుడవు తండ్రి నాయన. నీ మాటకి ప్రభావం ఉంది తండ్రి నాయన. అంధకార శక్తులన్నిటిని లయపరిచే దేవుడవు తండ్రి నాయన. నీకు స్తోత్రం 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 స్తుతి స్తోత్రం తండ్రి నాయన. నిలబడమంటున్నావు తండ్రి నాయన. నిలబడే కృపను దయచే నాయన. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుంటూ భయపడకుండా ఉండే స్థితిని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. అనేకులకి కావాలి తండ్రి నాయన ఈ స్థితిని నువ్వు ఇస్తానంటున్నా గ్రహించలేని ఆ పరిస్థితుల నుంచి తప్పించమని వేడుకుంటున్నాను తండ్రి దేవా. మీరు గొప్ప దేవుడవు తండ్రి నాయన. మీ మీద ఆధారపడితే తండ్రి నాయన సమస్తము సాధ్యపరిచే దేవుడవు తండ్రి నాయన. నువ్వు గొప్ప కార్యములు చేస్తానంటుంటే ప్రభువా మేము చిన్న చిన్న కార్యముల కొరకు చూస్తున్నాం. క్షమించు ప్రభువా క్షమించు. గొప్ప కార్యములు శూర కార్యములు చేపిస్తానంటున్నావు తండ్రి నాయన. అనేకుల్ని నీ దగ్గరికి తీసుకొస్తానంటున్నావు తండ్రి నాయన. అందుకొరకు నిలబడమంటున్నావు తండ్రి నాయన. మేము మా స్థితులనే చూస్తున్నాం తండ్రి నాయన. మా పరిస్థితుల్ని కాదు యేసయ్యా, నీవు ఏర్పరిచిన పరిస్థితులనే చూడాలి తండ్రి నాయన. ప్రతి స్థితిలో మిమ్మల్నే చూడాలి తండ్రి నాయన. మీ దట్టే చూసి నిలబడాలి యేసయ్యా. నువ్వు ఉన్నావు అని నిలబడాలి యేసయ్యా. నేర్పిస్తున్న దేవుడవు, బోధిస్తున్న దేవుడవు తండ్రి నాయన. విని నిర్లక్ష్యం చేయకుండా తండ్రి నాయన నేర్పించిన దేవునికి మహిమ చెల్లిస్తూ నువ్వు ఉన్నావని నమ్మకముతోటి తండ్రి నాయన. నువ్వు చెప్పిన మాటను జరిగించే దేవుడు నువ్వు ఉన్నావని తండ్రి నాయన మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువ. అనేకులు చూసి తండ్రి నాయన వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అనే స్థితిని నువ్వు మాకు అందరికీ దయచేస్తున్నంత మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. నువ్వు మాట ఇచ్చిన దేవుడవు తండ్రి నాయన. నువ్వు మాటను తప్పే దేవుడవు కాదు. నువ్వు మాటను తప్పే దేవుడవు కాదు తండ్రి నాయన. మా విశ్వాసముని చూస్తున్నావు, మా నిలకడనే చూస్తున్నావు. మా నిలకడ స్థితి వచ్చే వరకు తండ్రి నాయన నువ్వు నేర్పిస్తావు ప్రభువ. నువ్వు నేర్పిస్తావు ఆ నిలకడ జీవితంను నువ్వు నేర్పిస్తావు ప్రభువ. ఆ నిలకడ జీవితంను పొందుకునే కృపను దయచేస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు యేసయ్యా. గొప్ప కార్యముల గురించి నువ్వు తలపెట్టావు తండ్రి నాయన. ఆ గొప్ప కార్యములు జరిగించుటకు నువ్వు ఆశపడుతున్నావు ప్రభువ. ఆ కార్యములు జరుగుతున్నవి ప్రభువా. జరుగుతున్న కార్యములో మమ్మల్ని ఎన్నుకున్న దేవ మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. మీ రాజ్యము విస్తరించబడుతుంది ప్రభువ. ఆ కార్యములు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్న దేవానికి స్తోత్రము 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 స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధ నామములో తండ్రి నాయన మాకు ఇచ్చిన జయమును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రము యేసయ్యా.
అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడవు తండ్రి నాయన. స్తోత్రము 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. భూమి ఆకాశములను సృజించిన దేవా నీ మాట తండ్రి నాయన, నీ మాట చేత సృష్టింపబడినవి తండ్రి నాయన, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. శక్తిమంతుడవు తండ్రి నాయన, మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. యేసయ్య నీ వాక్కుకి ఉన్న గొప్పతనము తండ్రి నాయన, అది నోటి నుంచి బయటికి వస్తే అది నిరర్థకం నేరదు ప్రభువ. అది కార్యము జరుగుతుంది ప్రభువ. జరిగించే కార్యమును బట్టి మీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములు యేసయ్య. జరిగిస్తున్న కార్యమును బట్టి తండ్రి నాయన, ఇదిగో నీకు మహిమ, ఇదిగో నీకు ఘనతను చెల్లించుకుంటున్నాను ప్రభువ. నీ కార్యము నీ శూర కార్యములు జరిగిస్తున్న దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్య. జరిగించు దేవుడవు నువ్వున్నావు ప్రభువ. జరిగించు దేవుడవు నీకే మహిమ ప్రభువ. అన్ని కార్యములు తండ్రి నాయన తలపెట్టిన దేవుడవు తండ్రి నాయన. జరిగినప్పుడు తండ్రి నాయన మేము ఆనందించబోతున్నామని చెప్పిన దేవుడవు తండ్రి నాయన. ఆ ఆనందంలోకి ప్రవేశనను దయచేస్తున్నందుకు మీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్య. యేసయ్య మీకు ఎన్ని స్తోత్రములు చెప్పినా తక్కువే ప్రభువ. నీ కార్యము మా పట్ల తండ్రి నాయన అనేకములు తండ్రి నాయన. మీ ఉద్దేశాలు మా పట్ల అనేకములు తండ్రి నాయన. మీ ప్రణాళికలు మా పట్ల అనేకములు తండ్రి నాయన. మా వాక్కుని తండ్రి నాయన మీరు దీవించబోతున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. మీ నామమును బట్టి మేము ప్రకటించబోతున్న మీ వాక్కును తండ్రి నాయన ఆశీర్వదించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. వేలాది స్తుతి గానములతో కొన్ని ఆడబడుతున్న దేవానికి స్తుతులు 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 యేసయ్య. దర్శిస్తున్నావు తండ్రి నాయన. దర్శించబడుతున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు యేసయ్య. నడిపించబడుతున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు యేసయ్య. నిలబెట్టిన ప్రతి బిడ్డను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు యేసయ్య. ఆశ్చర్య కార్యములు వాళ్ళ చేత మా చేత జరిగిస్తున్న దేవా మీకు వేలాది స్తుతులు స్తుతులు స్తోత్రములు యేసయ్య. నీళ్ళలో తండ్రి నాయన కాళ్ళు పెట్టగానే తండ్రి నాయన నీళ్లు ఆగిపోయినాయి తండ్రి నాయన. అది ఎత్తుగా ఎదిగింది తండ్రి నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య. మహా గొప్ప కార్యములు తండ్రి నాయన. కంటికి కనబడవు తండ్రి నాయన, చెవికి వినబడవన్నావు తండ్రి నాయన. అంత గొప్ప కార్యములు మా చేత చేయించాలనుకుంటున్న దేవా మీకు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్య. జరిగించువాడా నీకే మహిమ ఘనత స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసు దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నీ మాటకే జయము ప్రభువా. నీ మాటకే జయము 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 ప్రభువా. ఆమేన్. మాటలు ఆలకించి ప్రభునందు సంతోషపడదాం. ప్రతి బిడ్డ వినికిడి దగ్గర దేవుడు తన మాటలు అందిస్తుంది. వినికిడిలో నీ వినికిడిలో దేవుడు ఇచ్చిన మాటలు బట్టి సంతోషపడుతూ మరొకరు ప్రార్థించాలి. ఏదైనా ప్రేమతోనే మనం వద్దనటానికి ఆయన ప్రకృతి నడిపించే దేవుడుగా మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆ ప్రేమ బ్రతికిస్తుంది. ఆ ప్రేమ బ్రతికిన వారి ద్వారా అనేకులు బ్రతకటానికి ప్రభుత్వం ఈ రోజున నిన్ను బ్రతికించి ఆయన మాట వినటి వలన మనం బ్రతుకుతామంటే, ఆ మాట వినటి వలన మనం నెమ్మది పొందుతామంటే, ఆ మాట వినటి వలన మనకు మేలు కలుగుతుంది అంట. ఇన్ని ఉపకారాలను చేస్తూ ఉండగా ఆయన మాట విని దేవుల్లో బ్రతుకుతూ దేవుడు ఆనందిస్తూ మీ ద్వారా అనేకులకు మేలు కలుగుతుందని చెప్పిన దేవుడు ఆ మేలైన కార్యాన్ని మన పక్షంగా జరిగించిన గరుడైన దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగులుగాక, స్థితిగాన మహిమలు కలుగులుగాక. దేవుని యొక్క లేఖనాలను మనం గమనించినప్పుడు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటే మానవ కోటికి విధి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కనుక ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని ప్రతి బిడ్డగా బ్రతకాలని కోరుకుంటూ దేవుడు ప్రార్థిస్తున్నారు. తండ్రిని కొందరు ఆయన
తండ్రి అని దేవ గొప్ప తండ్రి నీకు అందరం స్తోత్రం. నువ్వు నా దానముగా బ్రతకటానికి, నా బిడ్డముగా బ్రతకటానికి నేను నీకు స్థిరకయ్యి నా పేరిట బ్రతకటానికి ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని, సమాధానమును నా కృప చేత అనుగ్రహిస్తూ అని ప్రభు సెలవిస్తాడు. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నాయన క్రీస్తుతో పాటు సమస్తమును మా కొరకు అనుగ్రహించే తండ్రి నాయన, నీ అనుగ్రహము చొప్పున మీరు ఇచ్చిన సమస్త ఈవుని బట్టి నీకు మహిమ ఘనత ప్రభావం ఉంటుంది. ఈ మొదటి దినానికి వచ్చిన నీ మాట ఆలోచించిన ప్రతి బిడ్డలు ధైర్యపరచవు నాయన, బలపరచవు నాయన, ధైర్యపరిచిన దేవుని యొక్క కీర్తించి గణపరిచి నువ్వు చేసిన నీ ఆశ్రమణ క్రియను బట్టి కొందరు ఎటువంటి అవసరాలు అక్కర్లో ఉన్నారు, ఆ అవసరాలు అక్కర్లో కూడా మీరు జ్ఞాపకం చేసి మహిమలండి ప్రభావ సహాయపడండి తండ్రి, కృపలు చేసండి ప్రభావ. అదేవిధంగా రానున్న దినాల్లో కూడా తండ్రి మీరు మా మంచి దేవుడిగా, మా మంచి కాపరిగా, మా మంచి ఉపయోగించిన మీరు మాకు చేస్తున్న మీ శుభ కార్యములు, శుభ వచనాలతో మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని సరిచేసి నాయన శుభుల అనేకులకు తెలిసే రీతిగా నా తండ్రి నువ్వు నీ క్రియలు జరిగిస్తున్నట్టు నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నా తండ్రి. విడువని ఎరబాని దేవుడిగా నా ప్రభుత్వం నా తండ్రి ఆయన ఆత్మకులుడైన తండ్రి ఆయన అయ్యా నా తండ్రి